ఖచ్చితంగా ఈ కన్నడ ప్రజల రుణం తీర్చుకోవడానికి కన్నాల ప్రజలతోనే ఉంటా, ఎల్లప్పుడూ కన్నాల ప్రజలకే సేవ చేస్తా, నా ప్రజల మన్ననలు పొందుతా, మళ్ళీ మీ ప్రజలతోనే మీరు శభాష్ అనిపించుకుంటారు. నా సర్పంచ్ మేము నిలబెట్టినందుకు, మేము ఓటేసినందుకు వృధా కాలేదని చెప్పి ప్రతి ఒక్కరు శభాష్ అనిపించుకునే విధంగా నేను మీ తోటి ఉంటా అని చెప్పి నేను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను లాస్ట్ టైం మీరు నా భార్యను సర్పంచ్ గా గెలిపించడం జరిగింది. అంతకుముందు సింగిల్ విండో చైర్మన్ గా గెలిపించడం జరిగింది, ఉప సర్పంచ్ గా గెలిపించడం జరిగింది. నేను ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ఎన్నో అపవాదులు ఎన్నో వేసినా నేను గ్రామ అభివృద్ధి కోసం బాటలు వేయడం జరిగింది. బాటలు వేసి ఆ రోజే నేను సీసీ రోడ్లకు పల్లెటూర్లలో అప్పుడప్పుడే సీసీ రోడ్లు ప్రారంభం అవుతున్నాయి. నేను ఉప సర్పంచ్ కాకముందు ఒక సీసీ కూడా లేదు. అప్పుడే మేము సీసీ రోడ్లు ప్రారంభించి కొన్ని సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఆ తర్వాత సింగిల్ విండో చైర్మన్ గా అయినాం. సింగిల్ విండో చైర్మన్ అయిన తర్వాత కన్నాల సింగిల్ విండో గిరిని సింగిల్ విండో వ్యవస్థను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 5 సార్లు అవార్డు తీసుకున్నా. 5 సార్లు అవార్డు అంటే ఉట్టిముచ్చట కాదు. ఎందుకంటే 100% రికవరీ, 100% లోన్ రికవరీ అయిన ఓన్లీ టోటల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ 10 సొసైటీలు ఉంటే ఆ 10 సొసైటీలో కన్నాల ముందంజలో ఉండేది. కన్నాల పేరెట్లు ఉండేదంటే సొసైటీలో హెడ్ ఆఫీస్కి వెళ్తే కన్నాలు ఎన్ని కోట్ల లోన్లు తెచ్చుకున్నా ఆపద్దయ. ఎందుకంటే వాళ్ళు కడతారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్లకు 100% లోన్లు ఇవ్వాలి అని చెప్పి ఒక్క లోన్ కూడా రిజెక్ట్ కాకుండా కన్నాల్లో నేను సింగిల్ విండోగా సేవలు చేయడం జరిగింది. అదే విధంగా అటు 50 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా మన టైం అయిన తర్వాత కూడా కనీసం వచ్చిన ప్రతి సింగిల్ విండో చైర్మన్ ఏదో కిరాయి గుడిసెలో కిరాయి ఇంట్లో 4 ఏళ్లకు ఇల్లు మారుకుంటా, 4 ఏళ్లకు గుడిసె మారుకుంటా కిరాయికున్నారు. ఇంకా బీసీ కాలనీలో అప్పుడు ఫ్లాట్లు పెట్టినప్పుడు, బీసీలో ఫ్లాట్లు కేటాయించినప్పుడు ఆ ఫ్లాట్లలో సహకార సంఘానికి 10 గుంటల భూమి ఉండే. ఆ భూమిని కూడా అమ్ముకున్నారు దుర్మార్గులు. కానీ ఎవరు కూడా ఇది కన్నాల సొసైటీ, ఇది మా రైతుల సొసైటీ, రైతుల కోసం ఉన్నది, ఈ సొసైటీని డెవలప్ చేసుకోవాలి, ఈ సొసైటీకి ఒక భవనం ఉండాలి, మనకు ఒక పక్క అడ్డా ఉండాలి అని ఎవ్వరు ఆలోచించలే. ఇంతకుముందు చాలా మంది చైర్మన్ అయ్యారు. నాకు తెలిసి నాకంటే ముందు 7 పాలక వర్గాలు వచ్చినాయి. కానీ నా ఉద్దేశం అట్లాంటిది కాదు. నేను చైర్మన్ కాగానే నాకు మా నాయన ఎట్లా ఇల్లు కట్టించిండో, నా కుటుంబం ఎట్లా సొంతింట్లో ఉంటుందో ప్రజలు కూడా ఇదే విధంగా ఉండాలి. నా సొసైటీకి ఉన్న భూమి అమ్ముకున్నారు, ఉన్న భూమి కబ్జా పెట్టారు, దీన్ని ఏం చేయాలని చెప్పి నేను సొసైటీ అయినాక చైర్మన్ అయిన తర్వాత 6 నెలల భూమి ఉంటే డిస్ట్రిక్ట్ సీఓ వచ్చి అభినందించిండు. అరే మీకు ఇన్ని రోజులు బట్టి భూమి లేదు, ఎవరికి సోయి లేదు, ఎవరికి అది లేదు, నువ్వు రాగానే 6 నెలల భూమి ఉన్నవే, చాలా గ్రేట్ అని చెప్పి నన్ను అభినందించిండు. అప్పుడే నాపై ఒక మంచి అభిప్రాయంతో ఉండే సీఓ డిస్ట్రిక్ట్ సీఓ గారు 6 నెలల భూమి రాగానే 3 సంవత్సరాలలోనే సహకార సంఘం బిల్డింగ్ కు నిధులు తీసుకొచ్చి 4 సంవత్సరాలలో నా పాలకవర్గ పీరియడ్ లో సహకార సంఘ భవనం కట్టిన. సహకార సంఘ భవనం కట్టి ఇవాళ సహకార సంఘ భవనం మొన్న అన్ని మండలానికి ఒకటే సహకార సంఘం ఉండాలని చెప్పి ఒక రూల్ తెచ్చారు. రూల్ తెచ్చినప్పుడు ఒక మాట వచ్చింది. ఏమని వచ్చింది? జిల్లా మీటింగ్ లో కన్నాలలో సొంత భవనం ఉన్నది, కన్నాలలో సొసైటీ 5 సార్లు అవార్డు వచ్చింది, ఈ సొసైటీని రద్దు చేయొద్దు, మండలానికి 2 ఉన్నా పర్లేదు అని చెప్పి కన్నాల సొసైటీని అదే విధంగా ఉంచి మళ్ళీ కన్నాల సొసైటీని కాపాడుకోవడం జరిగింది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా. ఆ రోజు ఆ బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఇవాళ కూడా మెరుసుకుంటా అద్దం వల్ల మన రైల్వే గేట్ దగ్గర ఆ భవనం కనబడుతుంది. సింగిల్ విండో చైర్మన్ గా నేను చేసిన సేవలకు గుర్తింపుగా తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ లో మనకు మళ్ళీ బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు ప్రజలందరూ ఉండాలి అని చెప్పన్నారు. అప్పటివరకు నాకు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువనే ఉండే. ఒకసారి మండల స్థాయిలో సింగిల్ విండో అయిన తర్వాత మళ్ళీ గ్రామ స్థాయికి ఏం రావాలన్నట్టుగా ఉంటే లేదు, సర్పంచ్ ఉండండి అని చెప్పి అప్పుడు ఎక్కువ సర్వర్స్ ఇచ్చా అయ్యగారు చాలా మంది ఇంటికి వచ్చి అడిగిన తర్వాత అప్పుడు మేము సర్పంచ్ గా ఉండడం జరిగింది. సర్పంచ్ గా ఉన్న తర్వాత ప్రజలు సర్పంచ్ గా గెలిపియగానే మేము
కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నా కన్నాల గ్రామంలో ఉన్న ప్రజలు ఎవ్వరికి నడవడానికి మట్టంటద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా నేను ఒకటే అనుకున్నా, నేను నా ఎంబడున్న పాలకవర్గ సభ్యులకు గుర్తుంది, నా ప్రజలకు కూడా నేను చాలా మంది చెప్పిన, నేను ఏ వాడకు ఏ ఇంటికైతే సీసీ రోడ్ అయ్యానో ఆ ఇంటికి పోయి నెక్స్ట్ టైం ఓటు అడగా అని చెప్పి ఒక నినాదం తీసుకున్నా. ఆ నినాదం ప్రకారం మాక్సిమం 99% సీసీ రోడ్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లతో పాటు మన కన్నాలకు ఒక పాత శిథిలమైన కన్నడ భవనం ఉండే, గ్రామ పంచాయతీ భవనం ఉండే. అదే విధంగా ఇది ఒక భవనం ఉండే కానీ ఈ భవనంలో సర్పంచ్ రూమ్ ఉంటే మీటింగ్ హాల్ చక్కగా ఉండదు, మీటింగ్ హాల్ ఉంటే ఓ బీరో పట్టది, బీరో పడితే ఎవరు కూకోవడానికి ప్లేస్ ఉండదు. ఇది గమనించి వాస్తవంగా నేను మొదటి సంవత్సరం నుంచెల్లే కన్నాల గ్రామ పంచాయతీకి పక్కా భవనం కావాలని చెప్పి నేను ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే ఒకసారి అధికారం వచ్చి నీకు ఇవారికే భవనం ఉంది కదా, భవనం లేని గ్రామ పంచాయతీలో కొత్త భవనం ఇస్తాం కానీ నీకు ఇవారికే ఒక భవనం ఉంది కదా అంటే, ఇది భవనం కాదు, ఆ పాత భవనాన్ని చూపెట్టిన, ఇది ఒకటే రూము, ఈ రూమ్ సరిపోదు, ఆ పాత భవనం కూలిపోయేటట్టున్నది అని చెప్పి దాన్ని శిథిలావస్థలో ఉన్నట్టుగా అధికారులను రిక్వెస్ట్ చేసి అది కూలిపోయే భవనం అని చెప్పి సర్టిఫికెట్లు పట్టుకొచ్చిన. కూలిపోయే భవనం సర్టిఫికెట్లు పట్టుకొచ్చి మళ్ళీ ప్రయత్నం చేసిన, మళ్ళొక్క సంవత్సరం మళ్ళీ రాలేదు. మిగతా గ్రామ పంచాయతీ కూడా ఇవ్వట్లేదు, ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకొక భవనం ఏడిస్తామా అని చెప్పి మనకు ఆపేరు. అప్పుడు మా అతిక్ ఉండే, సురేష్ ఉండే, కొంతమంది మా వార్డు సభ్యులు అందరూ ఒక 1.5 year స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు రాకపోతే నా గ్రామ పంచాయతీ నిధులతోనే నేను భవనం కడతా, పక్కా భవనం ఉండాలి, పక్కా భవనం లేకపోతే బాగుండదని చెప్పి 1 year ఫండ్స్ ఆపేసిన. టోటల్ ఎక్కడ కూడా ఖర్చులు పెట్టకుండా ఆ 1 year ఫండ్స్ జమ చేసి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభిద్దామని చెప్పి ఇక గ్రామ పంచాయతీ నిధులతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. నాకు ఎందుకంటే సొంత భవనం కంపల్సరీ ఉండాలి, అనే మంచి భవనం ఉండాలి, ప్రశాంతమైన భవనం ఉండాలనేది అది నా కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభిద్దాం ఇంకొక నెలలో అనుకోగానే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవనాలు లేని వాళ్ళకి మళ్ళీ గ్రామ పంచాయతీ భవనం ఇస్తామని స్టేట్మెంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా ఆగిపోయి అప్పుడు మళ్ళీ ప్రపోజల్ పంపితే మళ్ళీ భవనం ఉందని మళ్ళీ రిజెక్ట్ చేసేది. ఇది ఉంది కదా, ఈ షెడ్ ఉందని చెప్పి మళ్ళీ రిజెక్ట్ చేస్తే అప్పుడు నేను అనధికారులను రాష్ట్ర స్థాయిలో వెళ్ళి, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడున్న సిఎస్ రామకృష్ణారావు సారు అప్పుడు ఈ నరేగా అంటే మీ 100 రోజుల పని, వీటి మహాత్మా గాంధీ నరేగా నిధులతో, ఎన్ఆర్జీఎస్ నిధులతో భవనాలు ఇస్తున్నామని ఫస్ట్ ఫేజ్ లో కూడా రాకపోతే వీళ్ళు భవనాలు స్టార్ట్ చేసే లోపల ఒక 1 నెల రోజులు 2 నెలలు అప్పుడు రామకృష్ణరావు సార్ దగ్గరికి నాకున్న సంబంధాలతో వెళ్లి సార్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి 1 నెల 15 రోజులలోనే 45 రోజులలో ఆ భవనం కూలిపోయిందని ఎంతసేపు ఈ భవనాన్ని చూపెట్టకుండా పాత భవనాన్ని చూపెట్టి నేను నిధులు తీసుకొచ్చి మొదటి విడతలో వచ్చిన వాళ్ళు ప్రారంభించక ముందే నేను ప్రారంభించిన. డబ్బులు ఎప్పుడన్నా రాని బిల్లు అత్తనే ఎత్తా, బిల్లు రాకపోతే చెయ్యా అనే ఆలోచన పక్కన పెట్టి నేను మొట్టమొదటి పెద్దపల్లి జిల్లాలోనే పూర్తయిన మొట్టమొదటి భవనంగా నేను మన కన్నాల గ్రామ పంచాయతీ భవనాన్ని పూర్తి చేసిన. కొంతమంది సర్పంచ్లకు అసలు నమూనా ఎట్లుంటుందో తెలియదు, కలర్ ఎట్లుంటుందో తెలియదు, పిల్లలు ఎట్లుంటుందో తెలియదు. మన దగ్గరికి వచ్చి కొలతలు చేసుకుంటే కాపీ చేసుకొని పేద సర్పంచులు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అంటే దాన్ని మనం గర్వంగా ఫీల్ కావాలి.